శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన జాతర సమీక్ష సమావేశంలో పాల్గొన్న గౌరవ మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు, హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్ అధ్యక్షతన జనవరి 13వ తేదీ నుంచి జరగబోయే ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన జాతర సమీక్ష సమావేశంలో గౌరవ అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ కలిసి పాల్గొనడం, జాతరలో పటిష్ట ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. మన మంత్రివర్గం కొన్ని సూచనలు చేశారు. తప్పనిసరిగా ఆ సూచనల ప్రకారంగా every department should do hard work from the time of దానికి అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధతో చేయాలి. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ కూడా వెయిటల్ రోల్ ఉంటుంది. మీరందరూ సమన్వయంతో చేస్తున్న సక్సెస్ వస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈగోస్ పోకుండా ఒకరినొకరు సమన్వయపరచుకుని చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మా కమిటీ ఉంటుంది, కమిటీని కూడా డివైడ్ చేసి ఒక్కొక్కరికి మన కమిటీలో మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు మహిళలకు ప్రత్యేకంగా వాళ్ళు చేయడం జరిగింది. తర్వాత బస్ స్టాండ్ కాడ ఎవరు ఉన్నారు, పోలీస్ స్టాండ్ ఎవరు ఉన్నారు, చైర్మన్ ఏం చేయాలి, అందరికీ నేను వర్క్ జరిగించాను. లాస్ట్ టైం కూడా చాలా చక్కగా సమన్వయంతో టెంపుల్ ప్రోగ్రామ్స్ చేస్తాను. ఇప్పుడు కూడా మంచి పేరు వచ్చే విధంగా మీరు కొంచెం చక్కటి మాట చెప్పారు. వాళ్ళకి ఇన్సెంటివ్స్ మంచి ప్రోత్సాహం ఇస్తారు కాబట్టి అందరూ కూడా డెఫినెట్లీ వాళ్ళు మంచి ఎఫిషియన్స్ వర్క్ చేస్తారని భావిస్తున్నాం. ఈ ప్రభుత్వానికి కావాల్సిన మంచి పేరు, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో అక్కడ తప్పనిసరిగా పెట్టుబడులు వస్తుంది. మన సంస్కృతిని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. కాబట్టి మన ఉత్సవ కమిటీని కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పనిసరిగా మేడం మినిస్టర్ మేడం అందరూ కూడా పనిచేయాలి. అలాగే లాస్ట్ పోయిన ఇయర్లో నేను 2 కోట్లు అడిగాను, మీ దగ్గర పెండింగ్ ఉంది, నాకు ఇవ్వలేదు. శాంక్షన్ చేస్తే తప్పనిసరిగా డెవలప్ చేసే విధంగా తర్వాత ముఖ్యంగా షార్ట్ ఫాల్స్ కూడా మన దృష్టికి తీసుకొస్తే ఈరోజు నేను మేడం మాట్లాడి కోఆర్డినేట్ చేసి కలిగిగా మన ముఖ్య అవసరాలు పూర్తి చేద్దాం. ముఖ్యంగా పోలీసు శాఖ దీన్ని అందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. కాబట్టి పోలీస్ శాఖ చాలా వారి ప్రధాన పాత్ర ఉంటుంది. కాబట్టి జిల్లా ఎస్పీ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎప్పటికప్పుడు వారికి తగిన సూచనలు ఇచ్చి చేయవలసిన పని మీ పైన ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా చిన్న మిస్టేక్ జరిగినా అందరికీ వస్తువులు వర్తిస్తుంది. కాబట్టి ఎవరు కూడా నెగ్లిజెన్స్ చేయకుండా చేయవలసిందని, అలాగే ఈరోజు వచ్చిన అన్ని శాఖల అధికారులందరికీ కూడా మరియు మేడం గారికి, కలెక్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.